ఏలూరులో భావ ప్రకటన స్వేచ్ఛపై రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందన్నారు. అయితే దానిని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. నేటి సమాజంలో రాజకీయ ఇతర సమావేశాలన్నీ కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు ఎవరు పాల్పడినా అది ముమ్మాటికి తప్పే అవుతుంది పేర్కొన్నారు. ఆదివారం 28 జూన్ నెల జరిగినటువంటి దళిత క్రైస్తవ సమర సంకారంలో జరిగినటువంటి పరిణామాలు, అక్కడ జరిగినటువంటి ఉపన్యాసాల తర్వాత ఇవాళ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు, ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా భావ స్వేచ్ఛ ప్రకటన అడ్డుకుంటూ, మత స్వేచ్ఛను అడ్డుకుంటూ, మత విశ్వాసాలను అడ్డుకుంటూ ఇవాళ కనీసం ఏదైతే అరెస్టుకు ముందు ఉన్నటువంటి ఫార్మాలిటీస్ పాటించాలో వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఏదో బందిపోటు దొంగల్ని తీసుకొచ్చినట్టు, అంతర్జాతీయ తీవ్రవాదులను తీసుకొచ్చినట్టు అర్ధరాత్రులు అరెస్టులు చేసుకొచ్చి వాళ్ళ స్టేషన్ టు స్టేషన్ మార్చుకుంటా కోర్టుల నుంచి అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెడతా ఇబ్బంది పెట్టడం అనే దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న రావణ్ ప్రసంగించినట్టు రావణ్ అనే ఒక వ్యక్తి, ఆయన ప్రశ్న అనే ఛానల్ నడుపుతున్నాడు. ఆయన చాలా ఘాటుగా మాట్లాడాడు. వాటిని మేము సమర్థిస్తామని మీరు అనుకోవద్దు. కానీ అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఫలానా ఆయన ఇలా మాట్లాడారు కాబట్టి నేను ఆయన కోట్ చేస్తూ మాట్లాడుతున్నాను అన్నారు. మరి దాంట్లో తప్పు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు మాట్లాడిన వ్యక్తి బాగానే ఉన్నాడు, పదే పదే మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు. కానీ ఆయన కోట్ చేసినందుకు వీళ్ళు తీసుకెళ్ళి కేసులు పెట్టారు. ఒక కేసు కాదు, ముందు హైదరాబాద్లో అర్ధరాత్రి అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకెళ్లారు. పిఠాపురంలో ఆయన్ని చాలాసేపు ఎవరికి చూపించలేదు. అసలు ఆయన ఉన్నాడా, చచ్చిపోయాడా అనే ఒక ఆందోళనలో కూడా ప్రజలు వెళ్ళి అక్కడ ఆందోళన చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితి ఎందుకు రావాలి? మనమేం మార్షల్లలో లేము కదా, మిలిటరీ పాలనలో లేము, ప్రజాస్వామిక పరిపాలన ఉన్నాము. మనిషి చచ్చిపోయాడా బతికాడా అనే ఆలోచన కూడా వచ్చిందంటే ఎంత భయంకరమైన పరిస్థితి సృష్టిస్తున్నారు చూడండి. సరే, పిఠాపురంలో బెయిల్ వచ్చిందట అని వెంటనే బెయిల్ నుంచి బయటకు రాగానే మళ్ళీ వేరే సర్పారం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ అక్కడ బెయిల్ తీసుకుంటే మళ్ళీ ఈరోజు మచిలీపట్నం తీసుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేశారని, ఇంకా ఆయన మీద ఒక 25 కేసుల దాకా 30 కేసుల దాకా పెండింగ్లో కేసులు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్లు కట్టి రెడీగా ఉంచారని, ఈ 25 కేసులు 30 కేసులు అయ్యేటప్పటికి ఇంకొక 25 కేసులు కూడా రావచ్చు, అది మనకు తెలియదు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అంటారా?